Hello guys, welcome back to my channel. This is me Sushmita. Welcome back to Sushmita World guys. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మాది ఏంటంటే ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అనమాట. 8 kgs ఫ్రంట్ లోడ్. దానికి మేము ఇదివరకు పాతింట్లో ఉండేది. అక్కడ మంచినీళ్ళు ఉండడం వల్ల నాకు అంత ఇబ్బంది ఏం కాలేదు. బట్ మేము రీసెంట్గా న్యూ హోమ్కి షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడ మనకి ఏంటంటే హాట్ వాటర్ వస్తాయి అనమాట. ఉప్పు వాటర్ వస్తాయి కదా, అందరికీ తెలిసే ఉంటుంది. అందరి ఇళ్ళల్లో మంచినీళ్ళు అంత ఫెసిలిటీ ఉండదు కదా. ట్యాప్స్లో హాట్ వాటర్ వచ్చేసరికి నేను ఒక 3 months దాకా వాషింగ్ మిషన్ వాడలేదు. ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది కదా, అన్ని పైసలు పెట్టి కొన్నాము, అనవసరంగా వాడి ఎందుకు అని నేను దాన్ని యూజ్ చేయలేదన్నమాట. సో అప్పుడే నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను అనమాట. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అని. ఏదో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా గైస్. అలాగే నేను సెర్చ్ చేస్తే చాలామంది ఐఎఫ్బి, అసలు నిజం చెప్తున్నాను గైస్, యూట్యూబ్లో ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుగు వారికి అవైలబుల్గా లేదు అసలు, ఎవరు కొంతమంది. సో నేను వాషింగ్ మిషన్ ఫిల్టర్ తీసుకున్నాను, వాడుతున్నాను. కాకపోతే నాకు మీకు చెప్పాలనిపించింది గైస్, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నాలాగే సెర్చ్ చేసే వాళ్ళకు ఇన్ఫర్మేషన్, నాకు హిందీ ఇంగ్లీష్ లైట్గా వచ్చు కాబట్టి నాకు అర్థమైపోయి నేను ఓకే ఇట్స్ ఫైన్, ఇది బాగుంది అని తీసుకున్నాను. మొత్తం ఇంగ్లీష్, హిందీ రాని వాళ్ళకు తెలుగులో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్నాయేమో, మేబీ, ఐ డోంట్ నో. నేను సెర్చ్ చేసినప్పుడైతే నాకైతే దొరకలేదు. ఉంటే ఉండొచ్చు గైస్. కాకపోతే నాకైతే సెర్చ్లో ఎక్కువ రాలేదు. సో నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నాది ఏంటంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ 8 kgs ఐఎఫ్బి. సో నేనేం డిసైడ్ అయ్యానంటే, దెర్ ఆర్ 2 ఆప్షన్స్ గైస్. ఒకటేమో ఓన్లీ సాఫ్ట్నర్, హాట్ వాటర్ని సాఫ్ట్ చేసేది. అండ్ రెండోదేమో ఇప్పుడు పైన మనకు ఏమంటుంది, డ్రమ్ లాగా ఉంటుంది కదా గైస్, అందులో చెత్త చెదారం అన్నీ ఉంటాయి. ఓన్లీ మనకు వాటర్ సాఫ్ట్ చేయాలంటే ఒక ఫిల్టర్ ఉంది. లేదు వాటర్ని సాఫ్ట్ చేసి డస్ట్ కూడా ఫిల్టర్ చేయాలి అంటే ఇంకో ఫిల్టర్ ఉంది. రెండిటికి వేరియేషన్స్ నేను చెప్తాను. దీనికి డిఫరెన్స్ అలా కాస్ట్, దీనికి వేరే కాస్ట్. ఫస్ట్ నేను తీసుకుంది చూపిస్తాను, తర్వాత వేరే చెప్తాను, ఓకేనా. నేను తీసుకుంది ఇది గైస్. ఆల్రెడీ నేను ఆర్డర్ చేశాను, వాడుతున్నాను. కాకపోతే మీకు ఒకసారి చూపిద్దామని తీసుకున్నాను. ఒకసారి చూడండి గైస్, మీకు కనిపిస్తుందా? ఫ్రెష్ అండ్ క్లీన్ ఇది తీసుకున్నాను. ఇది దేనికంటే, నేను ఆల్రెడీ వాషింగ్ మిషన్ పెట్టేశాను గైస్. కావాలంటే నేను ఒక ఇమేజ్ సైడ్కి యాడ్ చేస్తాను, అక్కడ చూడండి నేను ఎలా పెట్టాను. మళ్ళీ ఇంకొకటి, నాకు వాషింగ్ మిషన్ పెట్టిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇలా కాకుండా బెస్ట్ వేలో అంటే దానికి ఏమంటారు, ఇది ఉంది కదా గైస్, ఇట్ సైడ్ అనేది చాలా స్మూత్గా సెన్సిటివ్ ఉంటుంది. మనం ఊకే తిప్పలేమన్నమాట. తిప్పితే ఒకవేళ ఖరాబ్ అయిపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇలా కాకుండా డైరెక్ట్ ఇలా ఫిట్ చేస్తే బాగుంటుంది అని ఒక రిఫరెన్స్ పిక్ కూడా మీకు పెడతాను సైడ్లో. అంటే ఇలా ఫిట్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీది ఓన్ హౌస్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ మీకు పెట్టుకునేంత బడ్జెట్ ఉంటే, యూ కెన్ గో త్రూ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ లాగా పెట్టుకోండి, ఈ ఇమేజ్ లాగా పెట్టుకోండి గైస్. ఎందుకంటే ఇది బెస్ట్ వే నాకు తెలిసి. ఎందుకంటే ఫిల్టర్ని మనం ఊకే తీసే పని ఉండకుండా బాగుంటుంది. ఓన్ హౌస్ అయితే, మాది ఓన్ హౌస్ కాదు, రెంట్. సో ఎందుకు అంత మనీ పెట్టడం, ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ షిఫ్ట్ అయితే తీసేయాలి కదా. అందుకని నేను అది అలా పెట్టలేదు, నార్మల్గానే పెట్టాను. ఆ పిక్ కూడా మీకు పెడతాను, నేను వాషింగ్ మిషన్ ఎలా పెట్టాను అనేది పిక్ కూడా పెడతాను. అండ్ మీకు ఒక రిఫరెన్స్ ఇమేజ్, ఓన్ హౌస్ అయితే ఇలా పెట్టుకోండి గైస్, బెస్ట్ వే నాకు తెలిసి. నేను అది కూడా ఆన్లైనే సెర్చ్ చేశాను, వచ్చింది. బట్ నేనేమనుకున్నానంటే, ఇది ఓన్ హౌస్ కాదు కదా, మళ్ళీ షిఫ్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని వద్దని తీసేశాను, నార్మల్గానే పెట్టాను. ఇప్పుడు ఇది ఉంది కదా గైస్, మనకు ఇలా వస్తుంది ఫిల్టర్. నేను ఇమేజ్ కూడా పక్కకు పెడతాను. మనకి సైడ్కి ఉంది, మన వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదా వెనక ఇన్లెట్, అక్కడ ఆ పైప్ తీసేసి ఇది ఫిట్ చేయాలి. ఇది ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా గైస్, ఇక్కడ మన వాషింగ్ మిషన్ పైప్ ఇన్లెట్ ఇక్కడ ఫిట్ చేస్తే, ఆ పైప్ని మనం ట్యాప్కి ఫిట్ చేసుకోవాలి.
ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడనేమో ఇదేమో మన వాషింగ్ మిషన్ ఇన్లెట్కి పెట్టాలి. నెక్స్ట్ ఇదేమో మన ఆ వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది, ఆ పైప్ దీనికి పెట్టేసి ఈ ఈ పైప్ని మనం ట్యాప్కి కనెక్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని గురించి మీకు చెప్తాను గైస్. ఇదేంటంటే మనకు వాటర్ ఫస్ట్ స్టార్టింగ్ ఈ నుంచి వస్తుంది కదా, ఇక్కడనేమో ఇది సాఫ్ట్నర్. దీన్ని మన హాట్ వాటర్ని సాఫ్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వాటర్ ఇందులోకి వచ్చి ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే, ఇఫ్ ఇన్ కేస్ వాటర్లో డస్ట్ చాలా ఒరిజినల్ మాట్లాడుకుందాం గైస్. రెంటింట్లో ఉన్నప్పుడు పైన ట్యాంక్ డ్రమ్ ఉంటుంది, ఎవరు క్లీన్ చేస్తారు చెప్పండి? అంత ఉండదు కదా. మన ఓన్ హౌస్ అయితే మనం 1 మంత్కో 1.5 మంత్కో క్లీన్ చేసుకుంటాం. రెంట్ హౌస్లో మనం ఏం కంప్లైంట్స్ ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు. సో డస్ట్ ప్రతి ఒక్క రెంట్ హౌస్లో ఉంటుంది. సో నేను బెస్ట్ ఆప్షన్ ఇదే అని చెప్తున్నాను. ఎందుకంటే మన వాషింగ్ మిషన్ ఖరాబ్ కావద్దు గైస్. ఎందుకంటే ఇన్ కేస్ హాట్ వాటర్ వల్ల వాషింగ్ మిషన్ లోపల మనకు స్టీల్ డ్రమ్ ఉంటుంది కదా, అది ఖరాబ్ అయిపోతుంది. ఎందుకు మనం పైసలు పెట్టి కొన్నది వేస్ట్ చేయకూడదు కదా, అందుకని నేను ఇదే సజెస్ట్ చేస్తాను మీకు. ఇందులో నాకు ఏమేమి వచ్చాయంటే, ఇది వచ్చింది గైస్ ఫిల్టర్. ఇది ఆల్రెడీ వాషింగ్ మిషన్కి ఉంది, నేను ఒక ఇమేజ్ పెడతాను అంతే. నెక్స్ట్ ఇది వచ్చింది గైస్. ఇది దేనికంటారా, ఇది ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా, ఇక్కడ పైన బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడ ఇది దీంట్లో పెట్టి ఇలా మనము 1 మంత్కి ఒకసారి, ఇది గ్రీన్ కలర్లో మొత్తం డస్ట్ అంతా వచ్చి ఇది గ్రీన్ కలర్లో అయిపోతుంది. అప్పుడు తీసి మనం క్లీన్ చేసుకోవాలి. లోపల ఒకటి ఏమంటారు వైట్ది ఉంటుంది గైస్, అదేంటిదంటే నాకు దాన్ని ఏం ఐడియా లేదు. అది మొత్తం హార్డ్ వాటర్ని అంతా పీల్చుకొని ఖరాబ్ అయిపోతుంది. సో దాన్ని మనం ఇఫ్ ఇన్ కేస్ వీ హ్యావ్ మనీ సో ఆర్డర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు వద్దులే తర్వాత అనుకుంటే దాన్ని బయటకు తీసి క్లీన్ చేసుకోవచ్చు. ఇది తీసేది గైస్. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ట్రా ఒక రబ్బర్ వచ్చింది గైస్. ఇది ఉంది కదా ఈ ఫిల్టర్కి ఇక్కడ ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఇది ఎక్స్ట్రా రబ్బర్ అనమాట. ఒకవేళ అది లూజ్ అయిపోతే ఇది పెట్టుకోవడానికి. అంతే గైస్, ఒక ఫిల్టర్ వచ్చింది, ఇవి వచ్చాయి అంతే, ఇంకేం రాలేదు. దట్స్ ఇట్ గైస్. ఇది నాకు అరౌండ్ 1670 రూపీస్ ఎంతో పడింది గైస్. బట్ నేను వర్త్ అని చెప్తాను గైస్, ఎందుకంటే మన వాషింగ్ మిషన్ ఖరాబ్ కాకుండా ట్రస్ట్ మీ గైస్, నేను పెట్టి ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాను. డైలీ వాష్ చేయం కదా గైస్, 1 by 1 డే బై డే ఆర్ 2 డేస్కి ఒకసారి అలా 3 టైమ్స్ వాష్ చేశాను. అప్పుడే ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది కదా గైస్, ఈ వైట్ది ఆల్మోస్ట్ ఎలా అంటే మొత్తం బ్లాక్ అయిపోయింది గైస్. నాకు అనిపించింది, అరే ఇంత డస్ట్ ఉందా పైన, ఇది ఒకవేళ డైరెక్ట్ వాషింగ్ మిషన్లోకి పోతే వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోతుంది కదా అని అనిపించింది గైస్. నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి రీజన్ కూడా అదే గైస్. నాకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడా దొరకలేదు, అంటే దీని గురించి వచ్చింది కానీ ఎలా ఫిట్ చేయాలి ఏంటి అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నాకు దొరకలేదు. సో అందుకనే నేను మీకు షేర్ చేయాలనుకున్నాను. మీకు ఇది ఎలా ఫిట్ చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మన వాషింగ్ మిషన్ ఇన్లెట్కి ఫిట్ చేయాలి, ఇక్కడ పైప్ ఫిట్ చేసి ఆ పైప్ని ట్యాప్కి ఫిట్ చేయాలి. అంతే గైస్, సింపుల్, మనం కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్తాను కదా, అది సాఫ్ట్నర్ గైస్. మేము ఐఎఫ్బి వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు ఇన్స్టలేషన్కి వచ్చిన వాళ్ళు మాకు సాఫ్ట్నర్ సజెస్ట్ చేశారు. వాటర్ హార్డ్ ఎంత ఉందో చెక్ చేసి ఒక సాఫ్ట్నర్ సజెస్ట్ చేశారు. ఆ సాఫ్ట్నర్ అరౌండ్ 600 అని చెప్పారు. బట్ మేము అక్కడ మాకు పాతింట్లో మాకు తెలుసు అది మంచి వాటర్, మేము తాగే వాటరే వస్తాయి పైనుంచి. సో అందుకని వద్దులే ఎందుకు మనీ అని వద్దనుకున్నాం. అది ఓన్లీ హార్డ్ వాటర్ని సాఫ్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు లైక్ మనకు వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి కదా, పైన వాటర్ మనకి ఎలా ప్యూరిఫై అయితే అలా ఓన్లీ హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్గా కన్వర్ట్ చేస్తుంది. అది ఒకవేళ మీకు పైన ఏం లేదు క్లీన్గా ఉంది అనుకుంటే అది నేను సజెస్ట్ చేస్తాను. దాని ఇమేజ్ కూడా పక్కన పెడతాను. ఇది ఒకవేళ అది కాదు మాకు హార్డ్ వాటర్ ఉన్నాయి మళ్ళీ డస్ట్ ఉంది అనుకుంటే ఫ్రెష్ అండ్ క్లీన్ జెల్ ఇది తీసుకోండి. అండ్ ఇమేజ్ కూడా పెడతాను, దాని ప్రైస్ కూడా ఎంత ఉంటుందో. ఈకో క్రిస్టల్ ఫ్రెష్ అండ్ క్లీన్ అని ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ నేను ఒక రిఫరెన్స్ ఇమేజ్ కూడా పెడతాను గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీది ఓన్ హౌస్ అయితే మీరు ఇలా నేను చూపించినట్టు ఇలా పెట్టుకోండి గైస్. ఇది నాకు తెలిసి బెస్ట్ వే గైస్. దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా మనకు కావాల్సిన పార్ట్ మాత్రమే సైడ్ వరకు ఉంటుంది.
ఒకవేళ కాదు 2000 అంటే ఇలా పెట్టుకోండి. కాకపోతే దాన్ని ఊకే తీయకండి గైస్, ఎందుకంటే ఫిల్టర్ అనేది లోపల సెన్సిటివ్గా ఉంటుంది. మనం ఊకే తిప్పడం వల్ల లూజ్ అయిపోతుంది. అది ఒక్కటి లూజ్ అవ్వడం వల్ల ఫిల్టర్ మొత్తం వేస్ట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీకు తెలిసి నాకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. అండ్ నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను గైస్, నాకు సపోర్ట్ లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నేను ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ గురించి అండ్ విచ్ లిక్విడ్ ఈజ్ బెస్ట్ ఫర్ వాషింగ్ మిషన్ ఇలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఎలా మీరు నాకు కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటివి నేను చెప్తాను. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ నేను ఎన్నో తేవాలనుకుంటున్నాను. నాకు కొంచెం సపోర్ట్ మీ దగ్గర నుంచి వస్తే నేను ఖచ్చితంగా డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ చేస్తాను. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఒకవేళ లెంతీ అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎలా చేయాలో తెలియదు గైస్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. మీరు యూట్యూబ్లో ఇలా చేయండి, కొన్ని సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి గైస్, నేను తీసుకుంటాను. ఐ విల్ యాక్సెప్ట్ దట్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. దిస్ ఈజ్ మీ సుష్మిత సైనింగ్ ఆఫ్. బాయ్.